దేనికైనా సరే సంబంధం ఉందా అంటే చేసే అన్ని కూడా చండాల పనులు, చెప్పేయం ఇట్లాంటివి. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని గతంలో చెప్పాడు కదా, అది ఈ రోజున వాళ్ళకే వర్తిస్తుంది. వాళ్ళ మనుషులు ఏ విధంగా చేస్తున్నారో మనకు కనిపిస్తుంది. మరి ఇట్లాంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగానైనా సరే ప్రజల్లో ఒక నెగిటివిటీ తీసుకెళ్లాలని చూస్తున్నారు. అది జరగట్ల. ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకా సార్వత్రిక ఎన్నికలు అన్ని రాబోతున్నాయి. మరి అప్పుడు ఈ ఎలక్షన్లో కూడా ఎట్లాంటి దాష్టికానికి వీళ్ళు పాల్పడతారు, దౌర్జన్యాలు చేస్తారు, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా. అసలు పెళ్లి బృందం మీదే రాళ్ల దాడి చేశారంటే ఏ విధంగా వీళ్ళు ఆ రౌడీ మూకను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత దారుణమా? మరి ఇంత బరితెగింపా? ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ప్రజలకు ఈ రోజున శాంతి భద్రతలు కల్పించాల్సిన పోలీసులు, అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇట్లాంటి వాళ్ళు రెండోసారి ఆలోచించకుండా అట్లాంటి దాడులకు పాల్పడకుండా ఉండే విధంగా ఆ చర్యలు కఠినంగా